అమాయకులు కనిపిస్తే చాలు నిండా ముంచేసేందుకు కేటుగాళ్లు రెడీగా ఉంటున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి లక్షలు దండుకుంటున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించి లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. మంచి ఉద్యోగం ఈజీగా వచ్చేస్తుందన్న ఆశతో అప్పు చేసి మరీ దళారులకు లక్షలు సమర్పించుకుంటున్నారు నిరుద్యోగులు. చివరకు ఉద్యోగం రాదని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పరీక్షలు అక్కర్లేదు, ఇంటర్వ్యూలు ఉండద్దు, ఈజీగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేయాలి. చాలా మంది నిరుద్యోగుల ఆలోచన ఇలాగే ఉంటుంది. ఇది అత్యాసే. ఈ బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు బ్రోకర్లు. డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని నమ్మించి లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా పోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 72 లక్షలతో పరారయ్యాడు ఓ కేటుగాడు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగులకు గాలమేసిన ఆదిత్య రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు రైల్వేలో చాలా మంది అధికారులు పరిచయం ఉన్నారని, వారికి కొంత లంచం ఇస్తే జాబ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. నిరుద్యోగులకు ఎక్కడా అనుమానం రాకుండా మొదటి నుంచి జాగ్రత్త పడుతూ వచ్చిన మోసగాడు సికింద్రాబాద్ లో రైలు నిలయంలోని ఓ ఇంట్లో బోగస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాడు. నిరుద్యోగులను మరింత నమ్మించేందుకు గాంధీ ఆసుపత్రిలో ఫిట్నెస్ పరీక్షలు కూడా చేయించాడు. ఈ హడావుడి అంతా చూసి తమకు రైల్వేలో ఉద్యోగం వచ్చేసినట్టేనని సంబరపడ్డారు. కొద్ది రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుందనడంతో నమ్మేసిన బాధితులు మిగతా డబ్బులు కూడా ఇచ్చారు. అందరూ కలిసి విడతల వారీగా 72 లక్షల వరకు చెల్లించారు. ఎంతకు అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడంతో నిందితుడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తనే నియామక పత్రాలను సొంతంగా తయారు చేసి నిరుద్యోగుల చేతిలో పెట్టాడు. ఉద్యోగంలో చేరటానికి మీరు వెళ్లకండి, నేనే తీసుకెళ్తానని వారిని ఆపాడు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం 3 జిల్లాల్లో గాలించి చివరకు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, బోగస్ నియామక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అపాయింట్మెంట్లు ఇస్తూ వారి దగ్గర నుంచి సుమారు 72 లక్షల డబ్బులు తీసుకొని వారిని వైద్య పరీక్షలు అని చెప్పేసి ఇంటర్వ్యూలని రైలు నిలయం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వారిని నమ్మించి వారి దగ్గర నుంచి సుమారు 72 లక్షల వరకు డబ్బులు తీసుకుని వారిని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేసేసి అతని దగ్గర నుంచి కంప్యూటర్, ప్రింటర్, నకిలీ ఆర్ఆర్బి స్టాంపు, ఒక ఇండికా కారు, ఒక తులన్నర బంగారం రికవరీ చేసి అతను ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం స్టార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ సంస్థ ఉద్యోగాల పేరుతో 64 మందిని ముంచేసింది. ఒక్కొక్కరి నుంచి 1.5 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కరీంనగర్ జిల్లా కోరట్లకు చెందిన ఫాతిమా బాధితులను మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ మోసం మర్చిపోకముందే కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన ఆదిత్య రైల్వేలో ఉద్యోగాల పేరుతో పెద్ద మోసమే చేశాడు. ఏ ఉద్యోగమైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇవేవీ లేకుండా ఉద్యోగాలు ఇస్తామని చెబితే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈజీగా ఉద్యోగం సంపాదించాలన్న దురాశతో డబ్బులు పోగొట్టుకోకుండా పోటీ పరీక్షలకు కష్టపడి చదవటం మంచిది.